ओम शांति 21/7/20 मंगलवार मुरली। मीठे बच्चे, बाप तुम्हें पढ़ा रहे हैं खूबसूरत देवी देवता बनाने। खूबसूरती का आधार है पवित्रता। బాబా మిమ్మల్ని చక్కటి అందమైన దేవతలుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. అందమంటే పవిత్రతే దానికి ఆధారం. बाबा प्रश्न पूछा है, रूहानी क्षमा पर जो परवाने पैदा होने वाले हैं उनकी निशानी क्या होगी? रूहानी क्षमा ఆత్మిక పరంజ్యోతి పైన పర్వాణాలు అంకితమైపోతాయి. వాళ్ళ యొక్క లక్షణం ఏంటి అని అడుగుతున్నాడు బాబా. उत्तर है, फिदा होने वाले परवाने क्षमा जो है जैसी है उसे यथार्थ रूप से जानते और याद करते हैं. फिदा होना माना बाप समान बनना. फिदा होना माना बाप से भी ऊंच राजाई का अधिकारी बन जाना. అంకితం అవ్వడం అంటే పర్వాణి అవడము, క్షమ అంటే పరంజ్యోతి పైన యథార్థంగా తెలుసుకొని గుర్తు చేయటం అన్నమాట. అంకితం అవ్వడం అంటే బాబా సమానంగా కావడం. అంకితం అవ్వడం అంటే బాబా కంటే కూడా బాబా ఇచ్చేటువంటి ఉన్నతమైన రాజ్యాధికారాన్ని తీసుకోగలగడం. गीत है, महफिल में जल उठी क्षमा. ओम शांति. मीठे बच्चे, रूहानी बच्चों ने यह गीत की लाइन सुनी. ఆత్మిక పిల్లలందరూ కూడా ఈ పాట యొక్క లైన్ విన్నారు కదా. रूहानी बाप ये कौन समझाते हैं? वाह क्षमा भी वाह. ఆయన పరంజ్యోతి కూడా నామ్ డేర్ కే డేర్ రखते हैं ना, ఎన్నో పేర్లు పెట్టారు కదా. బాప్ की स्तुति भी बहुत करते हैं, यह भी परमपिता परमात्मा की स्तुति है ना. బాబాకు ఎన్నో రకాల మహిమ చేస్తారు. పరంపిత పరమాత్మ యొక్క స్థితి కదా. బాప్ క్షమా బన్కర్ ఆయే హై, ఆయన పరంజ్యోతి అయి వచ్చారు పరవానం కే లియే, ఈ యొక్క ఆత్మల కోసం. పరవానే జబ్ క్షమాకో దేఖ్తే హై, ఈ యొక్క ఆత్మలు పరంజ్యోతిని చూస్తే ఉన్ పర్ ఫిదా హో శరీర్ చోడ్ దేతే హై, వాటిపైన అంకితమై శరీరాన్ని వదిలిపెడతాయి. అనేక పర్వానే హోతే హై జో క్షమా పర్ ప్రాణ దేతే హై, ఎన్నో పర్వాణాలు ఉంటాయి ఈ యొక్క పరంజ్యోతి పైన ప్రాణాన్ని అంకితం చేసుకునేవి. ఉస్మే భీ ఖాస్, అందులో కూడా ప్రత్యేకంగా जब दीपमाला होती है, बत्तियाँ बहुत जलती है तो छोटे छोटे जीव देर रात को मर जाते हैं. దీపావళి సమయంలో ఆ దీపాలు వెలిగించినప్పుడు చిన్న చిన్న క్రిమి కీటకాలు చాలా చనిపోతాయన్నమాట. अब तुम बच्चे जानते हो हमारा बाबा है सुप्रीम रूह, उनको हुसैन भी कहा जाता है. ఆయన్ని హుస్సేన్ అంటారు. बहुत खूबसूरत है क्योंकि वह एवर प्योर है. ఎందుకు ఆయన అందంగా ఉంటాడు అంటే సదా పావనుడు. ఆత్మ ప్योर बन जाती है तो उनको शरीर भी प्योर नेचुरल सुंदर मिलता है. ఆత్మ పావనమైతే శరీరం కూడా పవిత్రమైంది, సహజమైన అందం కలిగి ఉంటుంది. శాంతిధాम में आत्मा ये पवित्र रहती है. फिर जब यहाँ आती है పాట బజానే, ఇక్కడికి వస్తారు పాత్ర నటించడానికి. తో సతో ప్రధాన్ సే సతో రజో తమో మే ఆతి హై, ఈ విధంగా ఈ యొక్క గుణాల్లో సతో రజో తమో గుణాల్లో వస్తుంది ఆత్మ. వీరు సుందర్ సే శ్యామ్ అర్థాత్ కాళీ ఇంప్యూర్ బన్ జాతీ హై. మళ్ళీ ఈ అందమైన ఆత్మ అపవిత్రమవుతుంది. అంటే అపవిత్రమై ఆత్మ జబ్ పవిత్ర హై తో గోల్డెన్ ఏజ్డ్ కహీ జాతీ హై. ఆత్మ పవిత్రమైతే సతో ప్రధానం అవుతుంది. ఉన్కో భీ శరీర్ భీ గోల్డెన్ ఏజ్డ్ మిల్తా హై, అప్పుడు ఆ శరీరం కూడా సతో ప్రధానమైందే దొరుకుతుంది అన్నమాట. దునియా భీ పురానీ ఔర్ నయీ హోతీ హై, ప్రపంచం కూడా పాతది కొత్తది అవుతుంది. పాట్ బజానే తో సతో ప్రధాన్ సే సతో రజో తమో మే ఆతీ హై. ఆత్మ జబ్ పవిత్ర హై తో వహీ హసీన్ परमपिता परमात्मा जिसको भक्ति मार्ग में बुलाते रहते हैं, అందుకని భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు. హే శివ బాబా, వహ నిరాకార్ పరంపిత పరమాత్మ ఆయా హువా హై, ఆ నిరాకారుడైన పరమాత్మ వచ్చారు.
ఆత్మాओं को ఇంప్యూర్ से ప్యూర్ హసీన్ బనానే, ఆత్మల్ని అపవిత్రత నుండి పవిత్రంగా చేయడానికి, సంతోషంగా ఉంచడానికి, అందంగా చేయడానికి వచ్చారు. ఆజ్కల్ తో బహుత్ ఖూబ్సూరత్ హై, ఉన్కి ఆత్మ పవిత్ర హై నహీ. ఇవాళ రేపు చాలా అందంగా ఉంటారు కానీ ఆత్మ పవిత్రం లేదు అంటున్నారు బాబా. బల్ శరీర్ ఖూబ్సూరత్ హై ఫిర్ భీ ఆత్మతో పతితేనా, శరీరము అందంగా ఉన్నప్పటికీ ఆత్మ పతితం కదా. విలాయత్ మే కిత్నే ఖూబ్సూరత్ బంతే హై, విదేశాల వాళ్ళు ఎంత అందంగా ఉంటారు జాంతే హో. బాబా అడుగుతున్నారు, ఇహ లక్ష్మీనారాయణ హై సత్యుగి ఖూబ్సూరత్. లక్ష్మీనారాయణలు ఎవరు? సత్యుగానికే అందం అన్నమాట. और यहाँ है హల్కే ఖూబ్సూరత్. మనిషి ఇన్ బాతోं को नहीं जानते, మనుషులకి ఈ విషయం తెలియదు అంటున్నాడు బాబా. బచ్చోं को ही समझाया जाता है यह है నరక్ की खूबसूरती. ఇక్కడ అందం అంటే ఏంటి? స్వర్గంలో ఉన్నటువంటి కాదు, నరకంలో ఉన్నటువంటి అందం. हम अभी स्वर्ग के लिए న్యాచురల్ సుందర్ బన్ రహే హై. ఇక్కడ స్వర్గం కోసము సహజమైన అందం తయారు చేసుకుంటున్నారు. 21 జన్మోं के लिए ఐసే సుందర్ బనేంగే, 21 జన్మల వరకు అలా అందంగా తయారవుతారు. యహాకి ఖూబ్సూరతీతో ఏక్ జన్మ కే లియే హై, ఇక్కడైతే ఈ ప్రపంచంలో అయితే ఒక్క జన్మకే ఉంటుంది అంటున్నారు బాబా. యహా బాబా ఆయా హువా హై సారీ దునియా కే మనుష్య మాత్రకు క్యా దునియా కో భీ ఖూబ్సూరత్ బనానే, మనుషుల్నే కాదు ప్రపంచాన్ని కూడా అందంగా తయారు చేయడానికి బాబా వచ్చారు. సత్యుగ్ నయీ దునియా మే తే హీ ఖూబ్సూరత్ దేవీ దేవతాయే, సత్యుగం ప్రపంచంలో దేవీ దేవతలు అందంగా ఉంటారు. వహ బన్నే కే లియే అభీ తుమ్ పढ़ते हो, అలా తయారు కావడానికి మీరు చదువుకుంటున్నారు కదా. బాప్కో క్షమా భీ कहते हैं పరంతు హై పరమాత్మ, ఆయన పరంజ్యోతి అంటారు కానీ ఆయన పరమాత్మ. జైసే తుమ్కో ఆత్మ कहते हैं वैसे उनको परमात्मा कहते हैं, మీరు ఆత్మ ఎలాగో ఆయన కూడా పరమాత్మ అలాగే. तुम बच्चे बाप की महिमा गाते हो, बाप फिर बच्चों की महिमा करते हैं. మీరు బాబాని మహిమ చేస్తే బాబా మీ మహిమ చేస్తారు. తుమ్కో ఐసా బనాతా హూ, మిమ్మల్ని ఎలా తయారు చేస్తానంటే జో మేరే సే భీ తుమ్హారా మర్తబా ఊంచే, నాకన్నా కూడా మీ యొక్క స్థితి చాలా ఉన్నతంగా ఉంటుంది. మై జో హూ జైసా హూ జైసే మై పాట్ బజాతా హూ, నేనేమిటి ఎలాంటి వాడిని, నేను ఎలాంటి పాత్ర నటిస్తాను, యహ ఔర్ కోయి నహీ జాన్తే, మరెవరికి తెలియదు అంటున్నారు బాబా. అభీ తుమ్ బచ్చే జాన్తే హో కైసే హమ్ ఆత్మాయే పాట్ బజానే కే లియే పరంధామ్ సే ఆతీ హై. ఇప్పుడు మనకు అర్థమైంది పరంధామం నుండి ఎలా పాత్ర నటించడానికి ఇక్కడికి వచ్చాము అనేది మనకు ఇప్పుడు అర్థమైంది. హమ్ శూద్ర కుల్ మే థీ ఫిర్ అబ్ బ్రాహ్మణ్ కుల్ మే ఆయి హై, శూద్ర కులంలో ఉన్న మనము బ్రాహ్మణ కులంలో వచ్చాము. यह भी तुम्हारा वर्ण है और कोई धर्म वालों के लिए यह वर्ण नहीं, వేరే ధర్మాల వాళ్ళకి వర్ణాలు లేవు, మనకే వర్ణాలు అనేవి ఉన్నాయి అంటున్నాడు బాబా. ఉన్హోంకే వర్ణ నహీ హోతే, వాళ్ళకి కులాలు వర్ణాలు అనేవి ఉండవు. ఉన్కాతో ఏక్ హీ వర్ణ హై, ఒకటే ఉంటుంది వాళ్ళకి. క్రిస్టియన్ హీ చలే ఆతే హై, క్రిస్టియన్స్ అంటే అంతా క్రిస్టియన్సే ఉంటారు. ఇక్కడ హిందువుల్లో ఎన్నో కులాలు ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. ఉన్మే భీ సతో రజో తమోమే ఆతే హై, వాళ్ళల్లో కూడా సతో రజో తమోలో వస్తూ ఉంటారు. బాకీ వర్ణ తుమ్హారే లియే హై, ఈ వర్ణచక్రం మాత్రం మన కోసమే అంటున్నారు బాబా. సృష్టి భీ సతో రజో తమోమే ఆతి హై, ఈ సృష్టి కూడా సతో రజో తమోలో వస్తుంది. ఈ సృష్టి చక్ర బేహద్ కా బాప్ బయట సమझाते, ఈ సృష్టి చక్రం ఏంటి, ఎలా తిరుగుతుంది, దీన్ని అనంతుడైన ఆ తండ్రి కూర్చొని మనకు బోధిస్తున్నారు. జో బాప్ జ్ఞాన్ కా సాగర్ పవిత్రతా కా సాగర్ హై, ఆయన ఎవరు? జ్ఞానసాగరుడు, పవిత్రతా సాగరుడు. ఖుద్ कहते हैं, ఆయనే స్వయంగా చెప్తున్నారు, మై పునర్జన్మ నహీ లేతా హూ, నేను జన్మ మరణ చక్రంలో రాను అంటున్నారు. బల్ శివ జయంతి భీ మనాతే హై, కానీ మీరు శివ జయంతి చేసుకుంటారు. పరంతు మనుషుంకో ఏ పతా నహీ హై కి కబ్ ఆతే హై, కానీ నేను ఎప్పుడు వస్తానో తెలియదు కానీ శివ జయంతి చేస్తారు. ఉన్కి జీవన్ కహానీ కో భీ నహీ జాన్తే, ఆయన ఎప్పుడు, ఆయన చరిత్ర ఏంటి అసలు అది కూడా తెలియదు. బాప్ कहते हैं मैं जो हूँ जैसा हूँ मेरे में क्या पाठ है, సృష్టి చక్ర కైసే ఫిర్తా హై, నా పాత్ర ఏంటి, నేనేంటి, ఎలా ఉంటాను, ఈ యొక్క సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది. తుమ్ బచ్చోं को मैं కల్ప కల్ప समझाता हूँ, మీకు వచ్చి కల్పకల్పము చెప్తాను అంటున్నారు బాబా. తుమ్ జాన్తే హో हम सीढ़ी उतरते उतरते सतो प्रधान बने हैं, तमो प्रधान बने हैं.
మీరు ఈ విధంగా మెట్లు దిగుతూ దిగుతూ తమో ప్రధానమైపోయారు. 84 జన్म भी तुम लेते हो, 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. पिछाड़ी में जो आते हैं उनको भी सतो रजो तमो में आना ही है. లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు కూడా సతో రజో తమోలో రావాల్సిందే. तुम तमो प्रधान बनते हो तो सारी दुनिया तमो प्रधान बन जाती है. మీరు తమో ప్రధానమైతే ప్రపంచమంతా తమో ప్రధానం అవుతుంది. फिर तुमको तमो प्रधान से सतो प्रधान जरूर बनना है. तमो प्रधानమైన మీరు తప్పకుండా సతో ప్రధానం కావాలి. ये सृष्टि चक्र फिरता रहता है. अभी है कलयुग, उसके बाद फिर सतयुग आएगा. ఇప్పుడు ఉన్నది కలియుగం, తర్వాత సత్యుగం వస్తుంది. కలియుగకి ఆయు పూరి हुई, పూర్తయిపోయింది కలియుగం. बाप कहते हैं मैंने साधारण तन में हूँ बहु पहले माफिक ప్రవేశ్ కియా హై. నేను సాధారణ మానవ తనువులో గతంలో ఎలా ప్రవేశించానో అలాగా ప్రవేశించాను. ఫిర్ సే తుమ్ బచ్చోం కో రాజయోగ్ సిఖానే, తిరిగి మీకు రాజయోగం నేర్పించడానికి. योग तो आजकल बहुत है. बारिस्टरी योग, इंजीनियर योग. बारिस्टरी पढ़ने के लिए बारिस्टर के साथ बुद्धि का योग लगाना होता है. हम बारिस्टर बन रहे हैं तो पढ़ाने वाले को याद करते हैं. उनको तो अपना बाप अलग है, गुरु भी अलग होगा, उनको भी याद करेंगे ना. ఈ బారిస్టర్ కానీ ఇంజనీర్ కానీ చదివే వాళ్ళకి వాళ్ళ చదువులు గుర్తుంటాయి, దాంతోనే సంబంధం ఉంటుంది. వాళ్ళు తండ్రి వేరు గురువు వేరు వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళనే గుర్తు చేస్తారు. తో భీ బారిస్టర్ కే సాత్ బుద్ధి కా యోగ్ రహతా హై. ఆత్మ హీ ఏముంటుంది, ఆత్మ హీ పడుతీ హై. అక్కడైనా ఇక్కడైనా ఆత్మనే చదువుకునేది అంటున్నారు బాబా. ఆత్మ హీ శరీర్ ద్వారా జడ్జ్ బారిస్టర్ ఆది బంతి హై. ఆత్మనే ఈ శరీరంతో జడ్జ్ అవుతుంది, బారిస్టర్ అది ఏవైనా అవుతుంది అంటున్నారు బాబా. అభి तुम बच्चे आत्मा अभिमानी बनने के संस्कार अपने में डालती हो. మీరేంటి ఆత్మాభిమాని అయ్యేటువంటి సంస్కారము మీలో అలవాటు చేసుకుంటారు. ఆధాకల్ప దేహాభిమాని రహేనా, అర్ధకల్పం దేహాభిమానంలో ఉన్నారు కదా. అబ్ బాప్ కేతే హే దేహి అభిమాని బనో. బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీరు ఆత్మాభిమాని అవ్వండి. ఆత్మ మే హీ పడాయికే సంస్కార్ హే, ఎందుకంటే ఆత్మలోనే చదువుకునే సంస్కారాలు ఉన్నాయి. मनुष्य आत्मा ही जज बनती है. अभी हम विश्व का मालिक देवता बन रहे हैं. మనం ఇప్పుడు విశ్వ యజమానిగా దేవతలం అవుతున్నాము. పడానే వాలా హై శివ బాబా. పరమాత్మ చదివించేది ఎవరు? శివ బాబా పరమాత్మ. वही ज्ञान का सागर, शांति संपत्ति का सागर है. यह भी दिखाते हैं सागर से रत्नों की थालियाँ निकलती है. సముద్రం నుండి రత్నాలని పళ్ళాల నిండా నింపి ఇచ్చారు అంటారు. యహే భక్తి మార్గకి బాతే. ఇవన్నీ కూడా భక్తి మార్గం విషయాలు. బాప్కో రిఫర్ కర్నా పడతా హై. ఇవన్నీ కూడా బాబా మనకు వాటిని కోట్ చేయాల్సి ఉంటుంది. బాప్ సమझाते हैं యహ అవినాశి జ్ఞానరత్న. కానీ బాబా ఇచ్చేది శాశ్వతమైన జ్ఞానరత్నాలు. ఇన్ జ్ఞాन रत्नों से तुम बहुत शाहूकार बनते हो और फिर हीरे जवाहर भी तुमको बहुत मिलते हैं. ఈ జ్ఞానరత్నాలతో మీరు చాలా సంపన్నమవుతారు. మళ్ళా తర్వాత మీకు ఈ యొక్క వజ్రాలు చాలా దొరుకుతాయి. ఏకేక రతన్ లాఖోं रुपयों का है. ఈ జ్ఞానరత్నాలు ఒక్కొక్కటి లక్షల విలువ చేస్తాయి. तो तुमको इतना शाहूकार बनाते हैं. तुम जानते हो भारत ही वाइसलेस वर्ल्ड था. మీకు తెలుసు కదా, నిర్వికారి ప్రపంచంగా ఉండేది భరత భూమి. उसमें पवित्र देवी देवताएं रहते हैं. దీంట్లో పవిత్రమైన దేవీ దేవతలు ఉండేవారు. అవి సావరే అపవిత్ర బనా రహే. ఇప్పుడు అపవిత్రమయ్యారు అంటున్నారు బాబా. ఆత్మ और परमात्मा का मेला होता है. ఆత్మ పరమాత్మ కలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ శరీర్ మే హై తబ్ హీ సున్ సక్తి హై. ఆత్మ దేహంలో ఉన్నప్పుడే వినగలుగుతుంది ఏదైనా. పరమాత్మ भी శరీర్ మే ఆతా హై. ఆయన కూడా మనకి చెప్పడం కోసం శరీరంలో వస్తారు. ఆత్మ और परमात्मा का घर శాంతిధాम. ఆత్మల ఇల్లు కానీ పరమాత్మ ఇల్లు కానీ శాంతిధామం ఒకటే. వహా చుర్పుర్ కర్ భీ నహీ సక్తే. అక్కడ ఏమాత్రం చలనం అనేది ఉండదు. యహా పరమాత్మ బాప్ ఆకర్ బచ్చోं से मिलते हैं. పరమాత్మ పిల్లలతో వచ్చి కలుసుకుంటారు. శరీర్ సహిత మిల్తే హై. శరీర సహితంగా కూడా కలుసుకుంటారు. వహా తో ఘర్ హై, వహా విశ్రామ్ పాతే హై. అది ఇల్లు, అక్కడ రెస్ట్ హౌస్ అన్నమాట. విశ్రామం పొందే రెస్ట్ తీసుకునేది.
అభి తుమ్ బచ్చే పురుషోత్తమ సంగమ యుగ పర్ హో. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు పిల్లలు. బాకీ దునియా కలియుగ మే హై, మిగతా ప్రపంచం కలియుగంలో ఉంది. బాప్ బయట సమझाते हैं భక్తి మార్గమే ఖర్చు బహుత్ కర్తే హై. బాబా ఏమన్నారు, భక్తి మార్గంలో మీరు చాలా ఖర్చు చేసేవారు. చిత్ర भी बहुत बनाते हैं, బడే బడే మందిర్ बनाते हैं. చిత్రాలు కూడా విగ్రహాలు కూడా ఎన్నో పెద్ద పెద్దవి చేసేవారు, గొప్ప గొప్ప గుళ్ళు కట్టారు. नहीं तो कृष्ण का चित्र घर में भी तो रख सकते हैं. కృష్ణుడి విగ్రహం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అదేం లేదు. बहुत सस्ते चित्र होते हैं, చాలా చౌకైన చిత్రాలు దొరుకుతాయి. फिर इतना दूर दूर मंदिरों में क्यों जाते हैं, ఇంత దూరాలకి గుళ్ళకి ఎందుకు వెళ్తారు. यह है भक्ति मार्ग, దీన్నే భక్తి మార్గం అంటారు. సత్యుగ మే యహ మందిర్ ఆది హోతేనే, సత్యుగంలో ఈ గుళ్ళు అవి అవి ఉండవన్నమాట. వహా హై హి పూజ్య, ఎందుకనంటే అక్కడ ఉన్నది ఆత్మలు పూజ్య స్థితిలో ఉంటారు, అంటే పవిత్రమైన స్థితిలో. కలియుగమే హై పూజారి, కలియుగంలో వచ్చేసరికి అపవిత్రం పూజారి స్థితి. తో అభి సంగమ యుగ పర్ పూజ్య దేవత బన్ రహే హో, మీరిప్పుడు సంగమ యుగంలో పూజ్యులైన దేవతలుగా తయారవుతున్నారు. అభి తుమ్ బ్రాహ్మణ్ బనే హో, ఇప్పుడైతే బ్రాహ్మణులు మీరు. ఇస్ సమయ తుమ్హారా యహ అంతిమ పురుషార్థ్ శరీర్ మోస్ట్ వాల్యుబుల్ హై, ఇది అంతిమ పురుషార్థి శరీరం, ఇది మనది, ఇది చాలా విలువైన శరీరము అంటున్నారు బాబా. ఇన్మే తుమ్ బహుత్ కమాయి కర్తే హో, ఎందుకు విలువైందంటే దీంట్లో మీరు చాలా సంపాదించుకుంటారు. బేహద్కే బాప్కే సాత్ తుమ్ ఖాతే పీతే హో, ఈ అనంతుడైన తండ్రితో తింటారు మీరు, తాగుతారు. పుకార్తే భీ ఉన్కో హై, పిలుస్తారు కూడా ఆయన్ని మీరు. ఐసే నహీ కైతే కృష్ణ సే కావు, కృష్ణుడితో తినాలని అంటారా మీరు. బాప్కో యాద్ కర్తే హై, బాబాని జ్ఞాపకం చేస్తారు. తుమ్ మాత్ పితా హమ్ బాలక్ తేరే, నీవే తల్లివి తండ్రివి, నీ పిల్లలం మేము అంటారు. తో బాప్కే సాత్ ఖేల్తే హైనా, అందుకని తండ్రితో ఆడుకుంటారు కదా. కృష్ణకే హమ్ సబ్ బాలక్ హై, కృష్ణకే హమ్ బాలక్ హై ఐసే నహీ కహేంగే, కృష్ణుడికి పిల్లలు అంటారా మీరు, అన్నారు కదా. సభీ ఆత్మాయే పరంపిత పరమాత్మకే బచ్చే హై, ఆత్మలందరూ కూడా పరమాత్మ యొక్క పిల్లలే. ఆత్మ శరీర ద్వారా कहती है, అయితే ఆత్మ ఈ దేహంతో ఏం చెప్తుంది. ఆత్మ ఆయేంగే తో హమ్ ఆప్కే సాత్ ఆప్ ఆయేంగే తో హమ్ ఆప్కే సాత్ ఖేలేంగే ఖాయేంగే సబ్ కుచ్ కరేంగే. బాబా నువ్వు వస్తే నీతో పాటు ఆడుకుంటాం, పాడుకుంటాం, తింటాం, అన్నీ చేస్తాము అంటారు. తుమ్ కహతే భీ హో బాప్ దాదా, మీరేమన్నారు, బాప్ దాదా అన్నారు కదా. తో జైసే ఘర్ హో గయా, తాత తండ్రి బాప్ దాదా అంటే ఇంట్లో లాగానే కదా. బాప్ దాదా और बच्चे, ये బ్రహ్మ హై బేహద్ కా రచయిత, ఈ బ్రహ్మ బాబా ఎవరు, ఈ అనంతమైన సృష్టికి సృష్టికర్త. బాప్ ఇన్మే ప్రవేశ్ కర్ ఇన్కో అడాప్ట్ కర్తే, బాబా ఈయనలో ప్రవేశించి ఆయన్ని దత్తత చేసుకుంటారు. ఇన్కో కహతే హై తుమ్ మేరే హో, బ్రహ్మ బాబాని ఏమంటారు, నువ్వు నా వాడివి అంటారు. యహ హై ముఖవంశావళి, ఈయన కూడా ముఖవంశావళి ఆత్మ. జైసే స్త్రీ కో భీ అడాప్ట్ కర్తే హై నా, అంటే వివాహం చేసుకుంటే దత్తత చేసుకున్నట్టే కదా. వహ భీ ముఖవంశావళి టైరి, ఆ విధంగా ఆయన ముఖవంశావళి. కహేంగే తుమ్ మేరీ హో, ఫిర్ ఉన్సే కుకవంశావళి బచ్చే పైదా హోతే, లౌకికములు అయితే వాళ్ళ ద్వారా గర్భం ద్వారా పిల్లల్ని జన్మిస్తారు. కానీ ఇక్కడ శివ బాబా బ్రహ్మ ద్వారా మనకు ముఖవంశావళి తయారు చేశారు. ఏ రసం కహాసే చలి, ఈ ఆచారం ఎక్కడి నుండి వచ్చింది. బాప్ కేతే హై మైనే ఇన్కో అడాప్ట్ కియా, నేను ఈయన దత్తత తీసుకున్నాను. ఈయన ద్వారా తుమ్కో అడాప్ట్ కర్తాను, ఈయన నుంచి మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటాను. తుమ్ మేరే బచ్చే హో, మీరంతా కూడా నా పిల్లలు. పరంతు యహ హై మేల్, కానీ ఈయన పురుషుడు కదా. తుమ్ సభీ కో సంభాల్నే కే లియే ఫిర్ సరస్వతి కో భీ అడాప్ట్ కియా, మీ అందరినీ చూసుకోవడం కోసము సరస్వతిని కూడా దత్తత చేసుకోవడం జరిగింది. ఉన్కో మాతా కా టైటిల్ మిలా, అందుకని ఆమెకు మాతా అనే టైటిల్ దొరికిందనమాట, మాతేశ్వరి అనే టైటిల్. సరస్వతి నది హై, యా నది మాతా హుయి నా, బాప్ సాగర్ హై, తండ్రి సాగరుడైతే ఈమె నది అయింది. యహ భీ సాగర్ సే నిక్లీ హుయి హై, ఈమె కూడా పరమాత్మ నుండే వచ్చింది. బ్రహ్మపుత్ర నది और సాగర్ కా बहुत बड़ा मेला लगता है, ఆయన కూడా అంతే. బ్రహ్మపుత్ర నది సాగర్లు చాలా పెద్దగా మేళా ఏర్పడుతుంది. ఐసా మేళా और కహా లగ్తా నహీ, ఈ నది సాగరంలో కలిసేలాగా మరెక్కడ కూడా అలా ఉండదు అంటున్నారు. వహై నదియోం కా మేళా,
మామూలుగా నదులు నదులు కలుసుకోవటం వేరు. యహ ఆత్మ और పరమాత్మ కా మేళా, ఇది ఆత్మ పరమాత్మల యొక్క కలయిక అన్నమాట. వహ భీ జబ్ శరీర్ మే ఆతే హై, ఆయన కూడా దేహంలో వస్తే తబ్ మేళా లగ్తా హై, అప్పుడు పరమాత్మ బ్రహ్మాత్మ కలుసుకుంటారు. బాప్ కేతే హై మై హుస్సేన్ హూ, మై ఇన్మే కల్పకల్ప ప్రవేశ్ కర్తా హూ, అంటే ఈయన ఆ యొక్క అశ్వాన్ని నడిపించే హుస్సేన్ అన్నమాట, రౌత్ అన్నమాట బాబా. కల్పకల్పము దీంట్లోనే ప్రవేశిస్తాను. ఏ డ్రామా మే నూంద్ హై, ఇది డ్రామాలో ఈ విధంగా ఫిక్స్ అయిపోయింది అంటున్నారు బాబా. తుమ్హారీ బుద్ధి మే సారే సృష్టి కా చక్ర హై, ఇన్కి ఆయు 5000 వర్ష, మొత్తం సృష్టి చక్రం మీ బుద్ధిలో ఉంది. దీని యొక్క ఆయుష్ ఏంటి? 5000 సంవత్సరాలు. ఇస్ బేహద్ కి ఫిలిం సే ఫిర్ హద్ కి ఫిలిం బనాతే హై, ఈ అనంతమైన నాటకం చూసుకొని ఫిలిం చూసుకొని వేరే వాళ్ళు కూడా ఫిలిం తయారు చేస్తారు స్థూలంగా. జో పాస్ట్ హో గయా సో ప్రజెంట్ హోతా హై, గతమనే మళ్ళీ ప్రజెంట్ వర్తమానం అవుతుంది. ప్రజెంట్ ఫిర్ ఫ్యూచర్ బంతా హై, ఈ వర్తమానమే మళ్ళీ భవిష్యత్తు అవుతుంది. జిస్కో ఫిర్ పాస్ట్ కహా జాయేగా, దాన్ని మళ్ళీ గతం అంటారు. పాస్ట్ హోనే మే కిత్నా సమయ లగ్ గయా, గతం అవడానికి ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టింది? నయీ దునియా మే ఆయే కిత్నే సమయ పాస్ట్ హోవా, కొత్త ప్రపంచంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని అడుగుతున్నాడు బాబా. ఎన్ని సంవత్సరాలు అయింది? 5000 ఇయర్స్, 5000 वर्ष. तुम अभी हर एक स्वदर्शन चक्रधारी हो. तुम समझाते हो हम पहले ब्राह्मण थे फिर देवता बने. మీకు తెలుసు కదా, మీరు ముందు బ్రాహ్మణులుగా ఉండి దేవతలు అయ్యారు. तुम बच्चों को अभी बाप द्वारा శాంతిధామ్ సుఖధామ్ కా వర్షా మిల్తా హై. ఇప్పుడు మనకు బాబా నుంచి ఏం దొరుకుతుంది? శాంతిధామం సుఖధామం యొక్క వారసత్వం. బాప్ ఆకర్కే 3 ధర్మ ఇకట్టా స్థాపన కర్తే, బాబా వచ్చి ఒకేసారి 3 ధర్మాల స్థాపన చేస్తారనమాట. బాకీ సబ్కా వినాశ్ కరా దేతా హై. ఏమిటా 3 ధర్మాలు? బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, 3 ధర్మాలు ఒకటేసారి చేస్తాడనమాట. వాపిస్ లే జానే వాలా తుమ్కో సద్గురు బాప్ మిలా హై, మనందరినీ తిరిగి తీసుకెళ్ళేవాడు సద్గురు బాబా దొరికాడు మనకు. బులాతే భీ హై హమ్కో సద్గతి మే లే జావో, మమ్మల్ని సద్గతికి తీసుకెళ్ళమని చెప్తారు. శరీర్కో క్లాస్ కరావో, ఈ శరీరాన్ని నశింపజేయి. ఐసే యుక్తి బతావో జో హమ్ శరీర్ చోడ్ శాంతిధామ్ మే చలే జాయ్, అలాంటి ఉపాయం చెప్పండి మీరు అడుగుతారంట బాబాని, మమ్మల్ని ఈ శరీరం వదిలిపెట్టి శాంతిధామానికి వెళ్ళాలి అని. గురువుకే పాస్ బి మనుష్య ఇస్లియే జాతి హే, గురువు దగ్గరకు కూడా వెళ్తారు అందుకోసమే, ముక్తి కోసం. పరంతు ఓ గురువుతో శరీర్ సే చుడాకర్ సాత్ మే లేనా జా సక్తేనా, ఆయన శరీరం నుండి వదిలించి ఎంట తీసుకెళ్ళలేడు కదా. పతిత పావన హై హీ ఏక్ బాప్, పతితాత్మలను పావనం చేసేవాడు ఆ తండ్రి ఒక్కడే. తో ఏ సబ్ ఆతే హై తో పావన్ జరూర్ బననా పడే, అప్పుడు తప్పకుండా ఆయన వీళ్ళంతా ఆయన వచ్చాడు అంటే పావనం తప్పకుండా అవ్వాలన్నమాట. బాప్కు హీ కహా జాతా హై కాలోం కా కాల్, అందుకే ఆయన మహాకాలుడు అంటారు. మహాకాల్ సభీకో శరీర్ సే చూడాకర్ సాత్ లే జాతే, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు అందరినీ ఈ దేహం నుంచి విముక్తి చేసి తీసుకొని వెళ్తారు ఆయన. ఏ హై సుప్రీం గైడ్, అందుకని మామూలు గైడ్ కాదు, సుప్రీం గైడ్ బాబా. సభీ ఆత్మాओं వాపిస్ లే జాతే హే, ఆత్మలందరికీ తిరిగి తీసుకెళ్తారు. ఏ చీచీ శరీర్ హై, ఈ శరీరం ఏంటి? పనికిమాలిన శరీరం, చెత్త శరీరం. ఇన్కే బంధన్ సే చూట్నా చాహతే హే, అందుకే అందరు ఈ బంధన్ నుంచి వదిలించుకోవాలని చూస్తారు. కహా శరీర్ చూటేతో బంధన్ చూటే, ఈ శరీరం వదిలిపెడితే అన్ని బంధనలు పోతాయి అనుకుంటారు పాపం. అభి తుమ్కో ఇన్ సబ్ ఆసురీ బంధనోं से छुड़ाकर सुख के दैवी संबंध में ले जाते हैं, ఈ యొక్క ఆసురీ బంధనాలన్నిటి నుండి కూడా వదిలించి సుఖ సంబంధంలో తీసుకొని వెళ్తాడు బాబా. వహా శరీర్ చూటేతో బంధన్ చూటే, తుమ్ జాన్తే హో హమ్ సుఖధామ్ మే ఆయేంగే వయా శాంతిధామ్, మనము సుఖధామంలో వస్తే శాంతిధామం ద్వారా వెళ్తాం కదా. ఫిర్ దుఃఖధామ్ మే కైసే ఆతే హో, సుఖధామానికేమో శాంతిధామం నుండి వెళ్తాం, మరి ఈ యొక్క దుఃఖధామానికి ఎలా వస్తాము? ఏ భీ తుమ్ జాన్తే హో, ఇప్పుడు మీకు అర్థమైంది ఈ విషయం కూడా. బాబా ఆతే హీ హై షామ్ సే సుందర్ బనానే, బాబా ఎందుకు వస్తారు?
అపవిత్రులని పవిత్రులు చేయడానికి. బాప్ कहते हैं मैं तुम्हारा ఒబీడియంట్ సచ్చా ఫాదర్ भी हूँ. మీ అందరికీ కూడా విధేయుడినైనా నిజమైన తండ్రిని నేను. ఫాదర్ హమేషా ఒబీడియంట్ హోతా హై. తండ్రి ఎప్పుడు కూడా విధేయుడై ఉంటాడు పిల్లలకి అంటున్నాడు బాబా. సేవ బహుత్ కర్తే హేనా. ఎందుకంటే ఆయన ఎంత సేవ చేస్తాడు మనకు. ఖర్చ్ కర్ పడాకర్ ఫిర్ సబ్ ధన్ దౌలత్ బచ్చోం కో దేకర్ ఖుద్ జాయే సాధువుం కా సంగ్ కర్తే. లౌకికంలో కూడా తండ్రి ఏం చేస్తాడు, అంతా ఖర్చు పెట్టి వాళ్ళని చదివించి సంపద ఆస్తులు అన్నీ కూడా వస్తారు, చరాస్తులు వాళ్ళకి ఇచ్చి ఏం చేస్తారు, సాధువుల దగ్గరికి పోయి సత్సంగం చేసుకుంటూ కూర్చుంటారు. अपने से भी बच्चों को ऊंच बनाते हैं. ये बाप भी कहते हैं मैं तुमको डबल मालिक बनाता हूँ. బాబా కూడా ఏమంటారు, నేను మిమ్మల్ని డబల్ యజమానిగా చేస్తాను. तुम विश्व का भी मालिक हो तो ब्रह्मांड का भी मालिक बनते हो. నేను విశ్వానికి కూడా యజమాని అంటే బ్రహ్మాండానికి కూడా యజమానిగా అవుతాను. తుమారీ పూజ भी डबल होती है. మీ పూజ కూడా డబల్ జరుగుతుంది. आत्माओं को भी पूजा होती है. देवता वर्ण में भी पूजा होती है. మీకు డబుల్ పూజ ఎక్కడ, ఆత్మ రూపంలో కూడా పూజ జరుగుతుంది, దేవతా రూపంలో కూడా పూజ జరుగుతుంది. మేరీ తో సింగిల్ సిర్ఫ్ శివలింగ కే రూప్ మే పూజా హోతీ హై. నాకు కేవలము శివలింగ రూపంలో పూజ జరుగుతుంది అంటున్నారు బాబా. మై రాజాతో బంతా నహీ హూ. నేను మీలాగా రాజా కాను కదా. తుమ్హారీ కితనీ సేవా కర్తా హూ. ఐసే బాప్ కో ఫిర్ తుమ్ భూల్తే క్యోं హో. ఇంత సేవ చేసే తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతున్నారు. हे आत्मा अपने को आत्मा समझ मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे. ఓ ఆత్మ, మీరు ఆత్మగా భావించి నన్ను గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి కదా. తుమ్ కిస్కే పాస్ ఆయే హో అడుగుతున్నారు బాబా. మీరు ఎవరి దగ్గరికి వచ్చారు. పహలే బాప్ ఫిర్ దాదా, ముందు తండ్రి తర్వాత తాతగారు. అవి ఫాదర్ ఫిర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ తండ్రి ఏంటి, చాలా గొప్ప తండ్రి అనమాట. ఆదిదేవ్ యాడమ్ కోయి బహుత్ బరాదరియా బంతీ హై. ఆదిదేవ్ యాడమ్ ఇన్ని రకాలుగా చెప్తారు. ఆయన ద్వారా ఎన్నో వంశాలు తయారైనాయి. శివ బాబాకు కోయి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కహెంగే క్యా. శివ బాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నారు. హర్ బాత్ మే తుమ్కో బహుత్ ऊंचा बनाते हैं. ऐसा బాబా మిల్తా హై ఫిర్ ఉన్కో తుమ్ భూల్తే క్యోं హో. అలాంటి తండ్రిని మీరు ఎందుకు మర్చిపోతారు అడుగుతున్నారు బాబా. భూలేంగే తో పావన్ కైసే బనేంగే. నన్ను మర్చిపోతే మీరు పావనం ఎలా అవుతారు అంటున్నాడు బాబా. బాప్ పావన్ బనానేకి యుక్తి బతలాతే హై. ఇస్ యాద్ సే హీ ఖాద్ నిక్లేగి. బాబా పావనం అవ్వడానికి ఉపాయం చెప్తున్నారు. ఈ బాబాని జ్ఞాపకం చేయటం వల్లనే మీ పాపాలు తొలగిపోతాయి. బాప్ కేతే హై మీఠే మీఠే లాడ్లే బచ్చే దేహాభిమాన్ చోడ్ ఆత్మాభిమాని బననా హై. నా మధురమైన నా గారాల పిల్లలు, మీరు దేహాభిమానం వదిలిపెట్టి ఆత్మాభిమాని అవ్వండి అంటున్నారు బాబా. పవిత్రవి బననా హై. కామ్ మహాశత్రు అయినా ఏక జన్మ మేరే ఖాతిర్ పవిత్ర బను. ఈ ఒక్క జన్మకి నా కోసం మీరు పవిత్రం అవ్వండి అంటున్నారు. లౌకిక బాప్ భీ కైతే హేనా. మీ లౌకిక తండ్రి కూడా చెప్తారు కదా, కోయి గందా కామ్ నహీ కరో, ఎలాంటి తప్పుడు పని చేయొద్దు అంటారు కదా. మేరే దాడికి లాజరకు, నా పరువు కాపాడమంటారు కదా. పారలౌకిక బాప్ భీ కైతే హే. అదేవిధంగా పారలౌకిక తండ్రి అయిన పరమాత్మ కూడా ఏం చెప్తున్నారు, మై పావన్ బనానే ఆయా హూ. నేను మిమ్మల్ని పావనంగా చేయడానికి వచ్చాను. అబ్ కాలాము మత్ కరు. ఇప్పుడు మళ్ళా కామవికారంలో పడకండి. నహీతో ఇజ్జత్ గవాయింగే. అలా అయితే మీరు పరువు తీసుకుంటారు. సభీ బ్రాహ్మణోంకి ఔర్ బాప్కి भी ఇజ్జత్ గవా దేంగే. మీ ఒక్కరి పరువే కాదు, బ్రాహ్మణుల పరువు తీస్తారు, బాబాకు కూడా పరువు తీస్తారు అంటున్నాడు బాబా. లిఖతే హై బాబా హమ్ గిర్ గయా. ఇంకా పైగా రాస్తారు నాకు, బాబా నేను పడిపోయాను, పతనమయ్యాను, కాలాము కర్లియా, వికారాల్లో పడిపోయాను. బాబా కహతే హై మై తుమ్కో సుందర్ బనానే ఆయా. నేను ఎందుకు వచ్చాను, మిమ్మల్ని పవిత్రంగా చేయడానికి వచ్చాను. తుమ్ ఫిర్ కాలము కర్తీ హో. మీరు మళ్ళా ఈ విధంగా అపవిత్రులు అయ్యారు. తుమ్కోతో సదా హసీన్ బననే కా పురుషార్థ కర్నా హై. మీరు ఎప్పుడు కూడా అందంగా తయారయ్యేటువంటి పురుషార్థం చెయ్యాలి అంటున్నాడు బాబా. అంటే పవిత్రమయ్యే పురుషార్థం చెయ్యాలి. అచ్చా मीठे मीठे सिखिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते.
हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते। సారాంశం, यह अंतिम पुरुषार्थी शरीर बहुत వాల్యుబుల్ है। ఈ ఆఖరి శరీరము కలియుగంలో ఇది చాలా విలువైన పురుషార్థి శరీరం అన్నమాట। ఇస్మే బహుత్ కమాయి కర్నీ है। ఈ శరీరంతో మీరు చాలా సంపాదన చేసుకోవచ్చు। बेहद के बाप के साथ खाते पीते सर्व संबंधों की अनुभूति करनी है। ఈ అనంతమైన తండ్రితో పాటు తింటూ తాగుతూ ఆడుతూ పాడుతూ అన్ని సంబంధాల యొక్క అనుభూతిని చేసుకోవచ్చు మీరు। कोई भी ऐसा कर्म नहीं करना है जिससे ब्राह्मण परिवार की व बाप की इज्जत जाए। ఎలాంటి బ్రాహ్మణ పరివారము తండ్రి యొక్క పరువు పోయేలాంటి అలాంటి కర్మ ఏది చేయకండి అంటున్నాడు బాబా। ఆత్మ అభిమాని బన్ పూరా పవిత్ర బననా హై। ఆత్మాభిమానులై పూర్తి పవిత్రం అవ్వండి। యాద్ సే పురానీ ఖాద్ నికాల్నీ హై। బాబాని జ్ఞాపకం చేస్తూనే పాత పాపాలన్నీ తొలగించుకోవాలి। వరదానం, కలియుగి దునియాకే దుఃఖ అశాంతి కా నజారా దేఖ్తే హుయే। ఈ కలియుగ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖము అశాంతి యొక్క దృశ్యాలను చూస్తూ కూడా సదా సాక్షి వ బేహద్కే వైరాగి భవ, ఎప్పటికీ సాక్షిభూతులై అనంతమైన వైరాగ్యం కలిగి ఉండండి అంటున్నారు। ఇస్ కలియుగి దునియా మే కుచ్ భీ హోతా హై। ఈ కలియుగ ప్రపంచంలో ఏమైనా జరుగుతూనే ఉంటుంది। లేకిన్ ఆప్కి సదా చడ్తీ కళ హై, కానీ మీవి ఎప్పటికీ వృద్ధి కళలు ఉంటాయి అన్నమాట। दुनिया के लिए हाहाकार है, ప్రపంచానికి हाहाकाराలు ఉంటాయి। और आपके लिए जय जयकार है, కానీ మీకోసం మాత్రం జై జయ ధ్వానాలు అవుతాయి। आप किसी भी परिस्थिति से घबराते नहीं, మీరు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కంగారు పడరు। क्योंकि ఎందుకంటే आप पहले से तैयार हो, వీటన్నిటికి సిద్ధంగా ఉన్నారు ముందు నుండే మీరు। సాక్షి होकर हर प्रकार का खेल देख रहे हो, సాక్షిభూతులై అన్ని విధాల ఆటను చూస్తూనే ఉన్నారు। కోయి రోతా హై చిల్లాతా హై, కొందరు ఏడుస్తారు కొందరు అరుస్తుంటారు। సాక్షి హోకర్ దేఖ్నే మే మజా ఆతా హై, సాక్షిభూతులై చూడడంలోనే ఆనందం ఉంది। జో కలియుగి దునియాకే దుఃఖ అశాంతి కా నజారా, ఈ కలియుగ ప్రపంచం యొక్క దుఃఖాశాంతులతో కూడిన దృశ్యాలు సాక్షి హోకర్ దేఖ్తే, సాక్షులై చూస్తారు। వహ సహజ్ హీ బేహద్ కే వైరాగి బన్ జాతే హై, అలా చూడగలిగిన వాళ్ళు చాలా ఈజీగా అనంతమైన వైరాగ్య భావనతో ఉంటారు అంటున్నాడు। స్లోగన్, కైసీ భీ ధర్ని తయారు కర్నీ హై, ఎలాంటి భూమిని తయారు చేయాలన్నా తో వాణికే సాత్ వృత్తి సే సేవా కరో, ఎలాంటి మనుషుల్ని చేయాలన్నా కానీ మాటలతో వాక్కుతో పాటు భావనతో కూడా సేవ చేయండి, భావనతో కూడా కలిపి సేవ। ఓం శాంతి। ఈరోజు దాदी పాయింట్ ఒకటి వినండి। दादी प्रकाश मणि जी का संपन्न और संपूर्णता का अनुभव। మొదటి పాయింట్ ఏంటంటే మై అప్నే ఆప్సే పూచితి హూ, దాది ఏమంటున్నారు, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను అంటే మనందరికీ కూడా ఆ ప్రశ్నలు వర్తిస్తాయన్నమాట। మేరా ఫుల్ కనెక్షన్ ఏక్ బాప్కే సాత్ హై, నా యొక్క పూర్తి సంబంధం బాబా ఒకటితోనే ఉందా। బాబా సే మేరీ బుద్ధికి లైన్ క్లియర్ है, బాబాతో నా బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉందా। బాబా మేరే సే సదా సంతుష్ట है, బాబా నాతో ఎప్పటికీ సంతృప్తిగా ఉన్నారా। బాబాకే పాస్ మేరీ కోయి కంప్లైంట్ తో నహీ, బాబా దగ్గర నా గురించి ఎలాంటి కంప్లైంట్ లేదు కదా। మేరే మే కోయి అణు జిత్నా దాగుతో నహీ है, నా లోపల అణువంత మచ్చ కూడా లేదు కదా, అంటే మచ్చ అణుమాత్రంగా కూడా లేదు కదా। ఈ విధంగా ప్రశ్నించుకుంటున్నాను అని దాది అన్నారు। అంటే ఆవిడే ప్రశ్నించుకున్నప్పుడు మనం కూడా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఆన్సరు మనకు మనం తెలుసుకొని ఫాలో అవ్వాలన్నమాట। అచ్చా, ఓం శాంతి।